హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను సూజీ రవ్వతోటి ఉప్మా చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఈ కప్పుతోటి సూజీ రవ్వ తీసుకున్నాను, తాలింపు దినుసులు, ఒక టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. స్టవ్ ముట్టించి ప్యాన్ పెట్టేసేసి 2.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. తాలింపు దినుసులు వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిపోయింది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకొని ఒక 5 మినిట్స్ సాటే చేసుకున్నాము. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయినాయి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనము కట్ చేసుకుంటున్న టమాటా యాడ్ చేసేసుకున్నాము. మీకు కావాలంటే ఇందులో క్యారెట్ కానీ ఆలు కానీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డలు, టమాటాలు బాగా ఫ్రై అవ్వాలి. వేసుకున్న టమాటా, ఉల్లిపాయ అన్నీ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనము వాటర్ యాడ్ చేసుకుందాము. నేను తీసుకున్న కప్పుకి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను అన్నమాట. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ బాయిలింగ్ పాయింట్ రావాలి. చూసారంటే వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలి. రవ్వ వేసుకుంటూ కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిద్దాము. ఇప్పుడు ఒక్కసారి మూత తీసేసి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుందాము. ఇంతే, సూజీ రవ్వ ఉప్మా రెడీ అన్నమాట. ఇది పొళ్ళతోటిగా పప్పుల పొడి, పల్లి పొడితో అయినా తినచ్చు. ఊరగా అయితే తిన్నామంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. వేడివేడిగా తిన్నామంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.